సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. బాహుబలి ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ 5 years జర్నీ సార్. Yes, దాదాపు 5 years yeah. జర్నీ. ఈ 5 years జర్నీలో మీకు ఎప్పుడైనా అరే 5 years పట్టేసింది అని ఒక అలా ఏదన్నా ఒక అంటే 5 ఏళ్ళు పడుతుంది అని అనిపించిందా, లేకపోతే ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేశారా? ఇంత టైం టేకెన్ తీసుకుంటున్నాం అనుకున్నారు అంటే డెఫినెట్లీ అప్పుడప్పుడు అనిపించేదండి, ఫ్రస్ట్రేషన్ డెఫినెట్లీ ఉంటుందండి. అంటే ఒకే పని ఒకే దాంట్లో ప్రాసెస్లో అలా చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి లిటిల్ ఫ్రస్ట్రేటింగ్. బట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ టీమ్ అండి. సో ఎవ్రీ డే సంథింగ్ ఎక్సైటింగ్ వస్తారు. అంటే పర్ఫార్మెన్స్ ఎక్సైటింగ్ కానివ్వండి, లేకుంటే ఆర్ట్ డైరెక్టర్ ఏదైనా అద్భుతంగా చేయడం కానివ్వండి, లేకుంటే విఎఫ్ఎక్స్ వాళ్ళు. సో దేర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ ఎక్సైటింగ్ అండి. ఆ ఎక్సైట్మెంట్ అన్నది ఇట్స్ కెప్ట్ కీపింగ్ అస్ ఎనర్జీ. సో ఏదైనా డిప్ అవుతున్నప్పుడు లైక్ సంథింగ్ ఎక్సైటింగ్ విల్ హ్యాపెన్. సో లైక్ నెక్స్ట్ ఇంకా చేయడానికి ఒక ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ ఎలా చేయాలన్న టెన్షన్ అది ఉండేదండి. సో ఇన్ దట్ వే ఇట్ వాజ్ ఎ వెరీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ వాజ్ లైక్ అంటే ఒక పిహెచ్డి చేసినట్టు, ఒక లైక్ మాస్టర్స్ చేసినట్టు ఒక ఫీలింగ్ ఉండేది. దట్ వాజ్ అ వెరీ బిగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ లైక్ ఎవ్రీ వన్ ఆ సినిమాలో చేసిన ఎవ్రీ టెక్నీషియన్ వాజ్ ట్రయింగ్ టు గివ్ 100% అండ్ మోర్ దెన్ దట్. అండ్ సినిమా అన్నది ఒక వెరీ కొలాబరేటివ్ ఆర్ట్ అండి. సో అన్నీ మనం నేర్చుకుంటూ ఉండాలి వేరే ఆర్ట్ ఫామ్ గురించి కూడా. సో ఆ ప్రాసెస్లో అంత గ్రేట్ టెక్నీషియన్స్తో పాటు వర్క్ చేస్తుంటే వీ టెన్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ అండి. సో దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే సార్ మామూలు సాధారణంగా ప్రతి సినిమాకి అంటే ఏ సినిమాకైనా సరే, ఇప్పుడు బాహుబలి కావచ్చు, మీది మగధీర కావచ్చు, ఛత్రపతి కావచ్చు, ఏ సినిమాకైనా మీ వర్క్ అనేది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక కెమెరా సినిమాటోగ్రాఫర్గా కొత్త మీరు రెగ్యులర్గా స్టడీ చేస్తూ అప్డేట్ అవుతూ ఒక సినిమాని బాహుబలి కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, కానీ దానికి తగ్గ అప్రిషియేషన్ అనేది ఆడియన్స్ నుంచి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల వస్తుంది. సో మీ వర్క్ గురించి తెలియకుండా అరే మనం ఇంత వర్క్ చేసాము, మనకు దాని తగ్గ అప్రిషియేషన్ రాలేదు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్? ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు? అంటే లైక్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండడం ఇస్ యాక్చువల్లీ అ వెరీ బ్లెస్సింగ్ అండి. అంటే లైక్ ఇప్పుడు లైక్ మాకంటే ముందు జనరేషన్ వాళ్ళైతే అసలు కెమెరామెన్ అని ఒక మనిషి ఉంటాడని కూడా తెలియదు. సో అందరికీ ఏంటంటే మొత్తం హీరోని చేస్తాడు, నెక్స్ట్ టైం చేస్తే డైరెక్టర్ చేస్తాడు అనేది ఉంటుందండి. సో ఇప్పుడు ఈ జనరేషన్ ఉండడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అంటే సో ఇప్పుడు అట్లీస్ట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ విచ్ ఈస్ కమింగ్. సో అంటే ఎవ్రీ ప్రొఫెషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. సో అంటే ఇప్పుడు ఏ సినిమా చేసినా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద మేజర్ దాని క్రెడిట్ అంతా హీరో ద కాస్ట్ ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి తీసుకుంటారండి. సో నెక్స్ట్ కమ్స్ డైరెక్టర్. సో ఆ తర్వాత నెక్స్ట్ వేరే టెక్నీషియన్లు ఎలా చేశారు దాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉండాలండి. సో మనము ఓకే వేరే టెక్నీషియన్ లెవెల్లో ఇలా ఎందుకు రావట్లేదని పడడం కంటే లైక్ ఓకే లైక్ మన ప్రొఫెషన్లో ఓకే లైక్ వాట్ బెస్ట్ వీ హ్యావ్ అచీవ్డ్, వాట్ బెస్ట్ రికగ్నిషన్ వీ హ్యావ్ గాట్ అనేది ఉండాలి. అండ్ అప్రిషియేషన్ వస్తే డెఫినెట్లీ యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండి, దాంట్లో డౌట్ లేదు. బట్ ఏంటంటే అండి లైక్ మన ప్రొఫెషన్లో వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఓకే లైక్ ఈ సినిమా చేసినప్పుడు వాట్ ఐమ్ ఐ డూయింగ్. అంటే నేను సినిమా చేసేటప్పుడు నేను నా అప్రిషియేషన్ కోసం చేస్తున్నానా వరకు సినిమా కోసం చేస్తున్నానా. సో ఇన్ దట్ వే ఐ ఆల్వేస్ అంటే ఫస్ట్ నుండి అంటే లైక్ ఒక సినిమాకి వాట్ బెస్ట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్ అని చేస్తూ వచ్చానండి. విచ్ ఇండైరెక్ట్లీ ఆ సినిమా బాగా వస్తే ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఫీల్ అండి. అండ్ డెఫినెట్లీ దట్ అప్రిషియేషన్ హ్యాస్ బీన్ కమింగ్ స్లోలీ ఇన్ అ బిగ్ వే అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. సో అలా ఎప్పుడున్నా కూడా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ సో మచ్ ఆఫ్ రికగ్నిషన్. అంటే ఐ డోంట్ థింక్ అదర్ సినిమాటోగ్రాఫర్స్కి ఇంత రికగ్నిషన్ చాలా తక్కువ మందికి ఉందండి. సో ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ గైస్. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి. ఓకే. ఈ 5 ఏళ్ల జర్నీలో బాహుబలి ప్రభాస్తో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ప్రభాస్ అనేవాడు లైక్ ఈజ్ డార్లింగ్. యాక్చువల్లీ అతన్ని ఫ్యాన్స్ భలే పెట్టారు అతని పేరు. ఈజ్ యాక్చువల్లీ ట్రూ డార్లింగ్. సో అతనితో ఇట్ వాస్ బీన్ ఆల్వేస్ ఎ వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు కూడా లైక్ అంటే ఆ సినిమా చేసేటప్పుడు ద కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ హాస్ షోన్ టువర్డ్స్ ఫిల్మ్. సో 2 క్యారెక్టర్స్కి వేరియేషన్స్ కానివ్వండి, లైక్ శివుడు క్యారెక్టర్ కానీ బాహుబలి క్యారెక్టర్కి ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ హీ హాస్ షోన్. సో ద కైండ్ ఆఫ్ డెడికేషన్. సో ఏదన్నా కొత్తగా హార్స్ రైడింగ్ నేర్చుకోవడము, లేకుంటే రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడము, సో మెనీ థింగ్స్ ఆ వార్ ప్రాక్టీస్ చేయడము. సో ద డెడికేషన్ అండ్ ఫోకస్డ్ ఈజ్ వాట్ మేడ్ హిమ్ వాట్ ఈజ్ టుడే అండి. అంటే బాహుబలి తర్వాత ఈజ్ ప్రాబ్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ నౌ.
సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ దట్ హీ హెస్ బికమ్. సో ఇట్ వాజ్ అ వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్ అండి. అదర్ దెన్ అంటే మరి ఈగ కావచ్చు, బాహుబలి కావచ్చు, మీ వర్క్ అనేది అలాంటి సినిమాలకు మినహాయిస్తే ఛత్రపతి అనేది కూడా బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా సార్. అప్పట్లో ఒక బిగ్గెస్ట్గా, అందులో కూడా మీ విజువల్స్ ఒక్కొక్క విజువల్ ఉంటుంది సార్, ఒక్క అడుగు అని మన మన సో అలాంటి విజువల్స్ ఇప్పటికీ డెఫినెట్ అది టీవీలో వచ్చినప్పుడు ఆ టైంలో టెక్నికాలిటీ ఎంతవరకు అందుబాటులో ఉంది సార్ మీకు? టెక్నికల్గా ఎలాంటి యూజ్ చేసేవారు మీరు? అంటే ఎలా అంటే లైక్ అదే నేను చెప్పాను కదండి, లైక్ ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ వర్క్. సో డైరెక్టర్ హ్యాస్ అన్ ఐడియా ఆఫ్ ఇది ఇలా తీయాలని. సో లైక్ అంటే యాజ్ ఎ టెక్నీషియన్స్ వీ ఆల్ కాంట్రిబ్యూట్ లిటిల్ అంటే లైక్ ఒకసారి ఫైట్ మాస్టర్ అండ్ మీ అండ్ సో మెనీ పీపుల్ ఆ లొకేషన్ అంటే డిపెండ్స్ అప్పుడు ఏం తీస్తున్నాం, సాంగా, డాన్సా, ఫైటా, ఏంటి ఏం తీస్తున్నాం అని దాన్ని బట్టి సో ఎవ్రీ వన్ కాంట్రిబ్యూట్స్ అండి. సో అలా చేసేటప్పుడు మనకు ఆ టైంలో వాట్ ఎవర్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ టు అస్. సో ప్రస్తుతం ఏంటంటే లైక్ వీ హ్యావ్ యాక్సెస్ టు సో మెనీ థింగ్స్ అండి ఇప్పుడు లైక్. సో అప్పుడు ఏంటంటే దే వాజ్ లాట్ ఆఫ్ లిమిటెడ్ యాక్సెస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో అప్పుడు దాంట్లో మనకు దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం బెటర్గా చేయొచ్చు అంటే దట్ వాజ్ ఆల్వేస్. అంటే ఇది లేదు కాబట్టి మనం చేయొద్దు అంటే దానికోసం వెయిట్ చేద్దాం అలా కాకుండా సో వాట్ ఎవర్ మనకు అందుబాటులో ఉన్న రిసోర్సెస్ని యూస్ చేసుకొని మనము దీన్ని ఎలా బెటర్గా చేయొచ్చు, దట్ వాజ్ ఆల్వేస్ ద థింగ్ అండి. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అండి. అంటే ఒక్కోసారి ఏమైందంటే లొకేషన్లో అది ఉంటే బాగుండేది, మనం చేయలేము అని ఆ యాటిట్యూడ్ వస్తే అండి లైక్ మంచిగా ఉన్న షార్ట్ కూడా మనం పార్ట్ చేసుకోవచ్చు అండి. సో మనకేంటంటే సో అందుకు ఆ టైంలో వాట్ ఎవర్ రిసోర్సెస్ వీ హ్యాడ్ మనకు అందుబాటులో ఉన్నాయి, వీ ట్రై టు యూజ్ ఇట్ అండ్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ రిజల్ట్. సో ఫైనలీ ఏంటంటే ఆ షార్ట్ పెట్టిన పర్పస్ ఏంటి, దాన్ని కన్వే అవుతుందా లేదా, అది కన్వే అయింది అనుకోండి సో దట్ పీపుల్ విల్ రిమెంబర్ అండి. ఎందుకంటే లైక్ మీరు రాజమౌళి సినిమాలో ఎవ్రీ షార్ట్ ఆర్ ఎవ్రీ యాక్షన్ ఈజ్ బ్యాక్డ్ బై సో మచ్ ఆఫ్ ఇమోషన్. సో ఆ ఇమోషన్ బ్యాక్డ్ ఉంటుంది కాబట్టి మీకు షార్ట్లు అలా గుర్తుంటాయండి. ఓకే, అంటే కొన్ని మీ షార్ట్స్ చూస్తుంటే మగధీర కానీ, నెక్స్ట్ బాహుబలి కానీ, ఆర్ఆర్ఆర్ కానీ, అవి గ్రాఫిక్సా ఒరిజినల్ షార్ట్సా అని అనిపిస్తుంటాయి సార్. కానీ అవి చూస్తే ఏంటంటే మీ ఒరిజినల్ షార్ట్స్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో టైగర్ షాట్ కానీ, క్లైమాక్స్ షాట్ కానీ ఇవన్నీ చూస్తే అంటే అంత అడ్వాన్స్డ్గా ఉంటాయి మీ ఫోటోగ్రఫీ అనేది. సో ఇలాంటి అంటే ఇలాంటి టెక్నికాలిటీ మీరు అప్డేట్ చేసుకుంటానికి ఎవరిని ఫాలో అవుతారు సార్? ఏంటి అంటే ఇంటర్నెట్ అన్నది చాలా స్ట్రాంగ్ మీడియం టు లర్న్ అండి. లైక్ అంటే మనకి ఇప్పుడు ఏమైనా ఏదైనా తెలుసుకోవాలంటే లైక్ దెర్ ఈజ్ ఇంటర్నెట్ ఈస్ దేర్ ఫర్ అస్ టు నో. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ వెన్ ఎవర్ నాకు ఆపర్చునిటీ దొరికినప్పుడు ఐ గో టు సో మెనీ లైక్ షోస్ అండి. అంటే నాబ్ అని ఉందండి, అమెరికాలో షో జరుగుతుంది. లైక్ అంటే కొత్త లేటెస్ట్ టెక్నిక్స్, టెక్నాలజీ లేకుంటే ఎక్విప్మెంట్ అక్కడ లాంచ్ చేస్తారు. సో దెన్ ఐబీసీ అని ఆమ్స్టర్డామ్లో జరుగుతుంది. సో ఐ కీప్ విజిటింగ్ దీస్ ప్లేసెస్ అండ్ అక్కడ వెళ్ళినప్పుడు లైక్ యూ టెన్ టు మీట్ ద టెక్నీషియన్స్ అండ్ అదర్ థింగ్స్ హూ విల్ డిస్కస్ అబౌట్ అంటే అది ఎందుకు చేశారు, దాంట్లో ఏం లాభము అలాంటి చేస్తే తెలుసుకుంటే ఏంటంటే వీ విల్ బి అప్డేటెడ్ అండి. అంటే ఒకప్పుడు టెక్నాలజీ చేంజ్ అనేది చాలా లేట్గా చాలా టైం తీసుకునేదండి. ఏదైనా కొత్తది రావడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా పట్టేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే దిస్ జనరేషన్ ద చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ బీ అప్గ్రేడింగ్ అంటే మీరు రిలాక్స్ అయ్యారంటే ప్రపంచం మీకంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటింగ్. ఆ అప్డేటింగ్కి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి యాక్సెసిబిలిటీ కంటే ఇంట్రెస్ట్ ఉండాలండి. మనకు తెలుసుకోవాలి, ఇంకా బెటర్గా మన వర్క్ ఎంత చేయాలి అని ఆ ఇంట్రెస్ట్ ఉంటే అండి వీ విల్ ఫైండ్ పీపుల్, వీ విల్ ఫైండ్ రిసోర్సెస్. సో వీ విల్ అంటే లైక్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం వెళ్ళిపోతాము, ఏదైనా చదవాలంటే చదివేస్తాము. సో అలాంటి ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి, ఆ క్యూరియాసిటీ. సో లక్కీలీ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ దట్ క్యూరియాసిటీ అండ్ ఐ ట్రై టు ఫైండ్ వేర్ ఎవర్ నాలెడ్జ్. అంటే ఎవరైనా కలిసినా కూడా ఐ ట్రై టు క్యూరియస్లీ అడిగేస్తాను, లైక్ ఇది ఎలా చేశారు ఆర్ వాట్ ఎవర్, లైక్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ. సో అలా దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ అండి.